హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం ముగ్గు వేసుకుంటూ స్టోరీలోకి వెళ్ళిపోదామండి. ఈ కథ ఏంటంటే ఉపాధ్యాయునికి ఓ తండ్రి రాసిన ఉత్తరం అండి. ఎలా ఉందో చూసేద్దాం పదండి. తండ్రి మొదటగా ఇలా రాశాడు. అయ్యలారా, నా బిడ్డను మీ బడిలో చేర్పిస్తున్నాను. ఈ క్రింది లక్షణాలు పెంపొందిస్తారని ఆశిస్తున్నాను. ఈ లోకంలో అందరూ న్యాయబుద్ధులు, సత్యవాదులు కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. ప్రతి అయోగ్యుడిలోనూ కథానాయకుడు ఉంటాడని గుర్తించాలి. ఉచితంగా లభించే 100 రూపాయల కంటే శ్రమించి సంపాదించే ₹1 విలువైనదని తెలపండయ్యా. ఓటమిని తట్టుకోగలగడం, గెలుపుని ఆనందించగలగడం నేర్పించండి. నా బిడ్డను అసూయ, ద్వేషాలకు దూరంగా ఉంచి శాంతంలో ఉండే ఆనందాన్ని తెలపండయ్యా. బలహీనులను వేధించి మోసగించే కంటే తాను ఓడిపోవడమే గౌరవమనే విషయాన్ని బడిలో చెప్పండయ్యా. అందరూ చెప్పేది వినాలని, కానీ ఆ మాటల్లోని వాస్తవ సారాన్ని మాత్రమే గ్రహించాలని నా బిడ్డకు నేర్పించండయ్యా. విషాదంలో కూడా నవ్వగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కన్నీళ్లు అవమానకరం కాదని, అపరిమిత సుఖాలకు దూరంగా ఉండాలని బోధించండి. లోకుల కేకలకు చెవులొగ్గక తాను నమ్మిన సత్యం కోసం నిలిచి పోరాడాలని ప్రబోధించండయ్యా. తప్పుని తప్పని చెప్పగలిగే సాహసాన్ని, ధైర్యంగా వ్యవహరించడానికి గల సాహసాన్ని పెంపొందించండి. వాళ్ళలో ఈ గుణాలు ఉంటే మంచి ప్రయోజకుడివి అవుతావని చెప్పండి. తల్లిదండ్రులుగా మీరే చెప్పొచ్చు కదా అనుకోవచ్చు, కానీ మాకంటే మీ మాటకే గౌరవం ఇస్తారని నా అభిప్రాయం. ఎలా ఉందండి కథ మరియు ముగ్గు? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని కథలు వినేయొచ్చండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.